ఎలా మనం యోగ్యురాలమవుతామో ఫస్ట్ కుటుంబం దగ్గర నుంచి వద్దాం. హల్లెలూయా. నీ భర్తకు నువ్వు ఎవరివి? మీరు మామూలు షార్ట్ కట్లో సమాధానం చెప్తారా? భర్తకి నువ్వు ఎవరు అంటే భార్యవి. బైబిల్ భాష లేకుండా చెప్పింది. భర్తకు భార్యవి కాక నువ్వేమవుతావు? వదినవుతావా? ఏమండి, అదేదో పెద్ద మరం అయినట్టు. నేను బైబిల్ భాష అడిగాను వాళ్ళని. భర్తకి ఏమవుతావు అంటే భార్య కాక ఏమవుతావు? పిచ్చిదన్నా. హల్లెలూయా. అది కాదు నేను అడుగుతుంది. ఆదికాండము 2:18 ఏముందంటే సాటి అయిన సహాయము అంటే నీవు ప్రతి విషయములో నీ భర్తకి సహాయకురాలుగానే ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ పురుషుడు ఉన్నాడా, స్త్రీ ఉందా? చెప్పాలి. ఫస్ట్ పురుషుడు పుట్టాడా, స్త్రీ పుట్టిందా? పురుషుడు పుట్టాడు. ఈ పురుషుడు పుట్టిన తర్వాత స్త్రీని తీసుకొచ్చి యాడ్ చేస్తే ఏమైంది? అది కుటుంబమైంది. గమనించారా? స్తోత్రం చెప్పాలి. వీళ్ళిద్దరూ ఒకటైన తర్వాత పిల్లలు వస్తారు, అంతే కదా? ఇంకేదైనా తర్వాతే వస్తాయి పిల్లలు కానీ మనవళ్ళు కానీ మనవరాలు కానీ. ఏకాంగులుగా ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? సంసారులు చేశారు. ఎప్పుడు సింగిల్గా ఉన్నవాడు ఎవడో ఏకాంగుడు. భార్య వచ్చిన తర్వాత ఏమవుతాడు? సంసారుడు అవుతాడు. కొట్టో చప్పట్లో. సంసారం అనే పేరు నువ్వు వచ్చిన తర్వాతే వచ్చింది. నువ్వు రాకపోతే ఏకాంగుడే. హల్లెలూయా. సంసారం ఎప్పుడు వచ్చిందమ్మా? నువ్వు వచ్చిన తర్వాతే సంసారం అనే పేరు వచ్చింది అసలు. ఇప్పుడంటే ఈ సంసారికి నీవు ఒక భర్తకి ఎలా ఉండాలి? సాటి అయిన సహాయం. ఎంతమందికి సాటి అయిన సహాయంగా ఉండాలని ఉంది? ఒరి బాబోయ్, ఏంటి ఎవరెత్తట్లేదు? ఆయనే నాకు సాటి అయిన సహాయంగా ఉండాలి. రివర్సా? హల్లెలూయా. కాదు కదా. మంచిది. సాటి అయిన సహాయముగా ఉన్నటువంటి భార్యని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు ఎలా ఉండాలి అని బైబిల్ ప్రకారం ఏమంటుందంటే, సంసారం అన్న తర్వాత కష్టాలు ఉంటాయా? సుఖం ఉంటుందా? అనారోగ్యం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? అపజయాలు ఉంటాయా? జయాలు ఉంటాయా? వీటన్నిటిలో కూడా నీ భర్తతో కలిసి కష్టాన్ని, సుఖాన్ని, వ్యాధులని, సమస్యను ఏదైనా సరే నువ్వు కలిసి పంచుకోవడానికే దేవుడు నిన్ను భారీగా ఇచ్చాడు. ఆయనకి సుఖం వచ్చినప్పుడు నేను ఉంటాను, కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తానంటే కుదరదు. అమ్మా, నా బాధ అర్థమవుతుందా? సమృద్ధి ఉన్నప్పుడు నేను సంసారం చేస్తాను, ఆస్తి పోయిన తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తానంటే కుదరదు. ఈ రెండిటిలో సహకారిగా ఉండడానికే దేవుడు నిన్ను ఆయనకు భారీగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సామర్థ్యం దేవుడు స్త్రీకి మాత్రమే ఇస్తాడు. విచిత్రమైన సంగతి, స్త్రీని గురించి ఆలోచిస్తే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయండి ఒక స్త్రీలో. ఎన్నెన్ని గుణాలు ఉంటాయో. పురుషుడు కంటే ఎన్నో మంచి గుణాలు స్త్రీలో కనిపిస్తాయి. ఎందుకంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఒక భర్త కొరకు తన తల్లిదండ్రులను త్యాగం చేసి వచ్చేది స్త్రీయే. ఏ పురుషుడు కూడా సామాన్యంగా త్యాగం చేయలేడు. అమ్మా నాన్న విడిచిపెట్టి భార్య దగ్గర ఉండలేడు. ఎవరో ఒకరు వెళ్ళేటువంటి వారు ఉంటారు. వాళ్ళ సంగతి నాకు వద్దు. స్తోత్రం చెప్పాలి. అలాంటి త్యాగమూర్తి స్త్రీ అండి. పెళ్ళైనప్పుడు ఏ అలవాటులు లేవని తల్లిదండ్రులు ఇస్తారు. మధ్యలో త్రాగుబోతు అవ్వచ్చు, వాడు జూసగాడవ్వచ్చు, వ్యభిచారవ్వచ్చు, కానీ తిరుగుబోతు కూడా అయిపోవచ్చు. వాడు వ్యభిచారిగా మారిపోవచ్చు.
ఆ తల్లికున్న గొప్ప సహనం ఏమిటంటే భరిస్తూ తనతో కాపురం చేసిద్ది ఆ మహాతల్లి. నిండు వందనాలమ్మ. అందుకనే హైందవ సహోదరులు ఆ తల్లి సహనాన్ని ఎలా పోల్చాలో అర్థం కాక భూదేవి లాంటిదమ్మా స్త్రీ అన్నారు. ఎలాంటిది? భూదేవి లాంటిదమ్మా. అంటే ఈ భూదేవితో ఎందుకు పోల్చారంటే భూమి దేవత కాదు, కానీ వారికి ఎలా పోల్చాలో అర్థం కాక భూదేవి అన్నారు. భూమి మీద మంచివారిని భరిస్తుంది, చెడ్డవారిని భరిస్తుంది, ఏ స్థితిలో ఉన్నటువంటి వారినైనా భరించే తల్లే భూదేవి లాంటిది. ఆ సహనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అప్పుడే నువ్వు యోగ్యురాలుగా ఉంటావు. నేను నీకు సహించలేని సంసారాన్ని నా వల్ల కాదన్నా, ఆ మనిషితో నేను యాగలేనన్నా, ఆడితో నేను కాపురం చేయలేనన్నా అంటే దేవుడికి నీ మీద ఉన్న నమ్మకం పోయిద్ది. నిన్ను నమ్మే అతనికి భారీగా ఇచ్చాడు. మీ అమ్మా నాన్న ఇచ్చారని ఎప్పుడు నిందించమాక. మీ అమ్మా నాన్న నిన్నాడు చేతిలో పెట్టారని ఎప్పుడు అనుకోమాక. దేవుడు ఆ వ్యక్తికి నువ్వైతే సరిపోతావని, నీ సహనం సరిపోయిద్దని, నువ్వు చాలా అన్ని విషయాల్లో ఆయనకి సహకారిగా ఉంటావని అతనిని ప్రేమించి నిన్ను దేవుడు నీ భర్తకిచ్చాడు. అర్థమైందా? నిన్ను నమ్మి అతనికి ఇచ్చాడు, దేవుడిచ్చాడు నిన్ను. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. నిన్ను ఆ భర్త మంచోడని ఇవ్వలేదు. ఆ భర్త మంచోడు కాకపోవచ్చు, మంచోడైతే నీ అదృష్టం. హల్లెలూయా. అసలు నిన్ను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అతనికి దేవుడే నిన్ను తన చేతిలో పెట్టాడు. అతనిలో బుద్ధిహీనత ఉంటే నువ్వు మార్చుకుంటావని, అతనికి రక్షణ లేకపోతే నువ్వు రక్షించుకుంటావని, అతను బుద్ధిహీనుడైతే బుద్ధి మాటలు చెప్పి నడిపించుకుంటావని. స్త్రీని దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే వాక్యము ద్వారా ఎవడైనా రక్షణ పొందాలి. బైబిల్ ఏముంటుందంటే వాక్యము లేకుండానే నీ భర్తను రక్షించుకోగలవంటుంది. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు ఈ సభలో ఆయనతో నేను కాపురం చేయలేను అన్నయ్య, ఈ 1 సంవత్సరం చూస్తాను, ఈ నెల చూస్తాను, ఆడొద్దు, ఆడ సంసారం వద్దు, ఆడొద్దు, ఆడ కుటుంబం వద్దు, నేను అంత ముద్ద తినలేను అన్నయ్య, తొడేలు తీసుకున్నా బ్రతికేస్తాను కదా. నువ్వు బ్రతికేదేంది? మన ఊరిలో ఉన్న కుక్క కూడా బ్రతికేది కదా అంత ముద్ద తిని. అందుకు కాదు దేవుడు నిన్ను నీ భర్తకిచ్చింది. నీ మంచితనం నీ భర్తకి నిరూపించాలి, నీ సహనాన్ని నిరూపించాలి. నీవు పోరాడాలి ప్రార్థనలో, అతనితోనే ఆ తట్టతో ఆ ఒడ్లు ఎండించాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే మారతాడని నువ్వు అనుకుంటున్నావా? మారడు. కక్ష పెంచుకుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వారిని అడగండి, అమ్మాయి నువ్వు పోలీస్ కేసు పెట్టి నీ భర్తను రక్షించుకున్నావని అడగండి అమ్మా. ఇంకా ఎక్కువ చేస్తాడు. నువ్వు పోలీసు వారి కంటే బలమైనది నీ దగ్గర ఉంది. అదేమిటో చెప్పనా? నీలో ఉన్న సహనం, ప్రేమ. నీ ప్రేమ స్త్రీల వంటి ప్రేమ అన్నాడు. స్త్రీ కానీ ప్రేమించడం తలుసుకుంటే అర్థమవుతుందా? పురుషుడు దాసుడైపోతాడు, పిచ్చోడైపోతాడు. స్త్రీ ప్రేమించడం తలుసుకుంటే స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? ప్రేమ ఎవరిలో ఎక్కువలో ఉంటుంది? ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటారు? బైబిల్ ప్రకారం ఎవరిలో ఎక్కువ ఉంటుంది? స్త్రీలోనే ఉంటుంది ఎక్కువ. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యభిచారైనటువంటి స్త్రీతో ఏ పురుషుడు కాపురం చేయలేడు. వ్యభిచారములో ఉన్న స్త్రీతో ఏ పురుషుడు కూడా కాపురం చేయడు. కానీ వ్యభిచారములో ఉన్న పురుషుడితో స్త్రీ కాపురం చేయగలదు. అర్థం కాలేదా? ఎంత సహనం కావాలో తెలుసా? దానికి ఎంత ప్రేమ ఉండాలో తెలుసా? ఒక స్త్రీకి 2 భర్తలు ఉండరు. ఒకే ఇంట్లో ఒక స్త్రీ 2 పురుషులు కలిసి కాపురం నేను పుట్టిన తర్వాత ఇంతవరకు చూడాల.
కానీ చాలామంది ఒక్క పురుషుడికి 2 భార్యలు కలిసి కాపురం చేసే వాళ్ళని నేను చూశాను. ఇది ఏమిటి అంటే వారికున్న ఆ ప్రేమ, ఆ సహకరించే మనసు, ఆ కష్టాన్ని దిగమింగుకునే మనసు అది నీకుంది. దేవుడు ఆ సహనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సహనమే, ఆయనతో సహకరించడమే, ఆయన్ని ప్రేమించడమే యోగ్యమైన ప్రవర్తన. స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? యోగ్యమైన ప్రవర్తన అంటే అర్థమైందా? ఓకే. ఎంతమంది ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు ఉంటే విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? విడాకులు తీసుకుని ఏం చేస్తావు? ఒక్క మేలు చేయి, నాకు ఒక్క మాట చెప్పు, ఏం చేస్తావు? నా జాబ్ నేను చేసుకుంటాను అన్నయ్య, నా కష్టం నేను పడతాను, నా బిడ్డలు నేను బ్రతికించుకుంటాను. నిజమేనా? అంత అన్నం పెట్టగలవు. నీ మానసిక క్షోభ ఎలా? నీ ఒంటరితనం ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. సమాజం నిన్ను ఒంటరిగా బ్రతకనిస్తుందా? ఎన్ని నిందలు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఎంతమంది నిన్ను శోధిస్తారు, అవన్నీ ఆలోచించవా? అన్నయ్య నేను చాలా ప్రయత్నం చేశాను, అతను మారడు. మనుషులకు అసాధ్యమే, నీ దేవునికి సాధ్యం కాదా? నీ దేవుడు మార్చలేడా? నువ్వు నమ్మావా? ఆ మాట చదువు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లు నీకు అవును. నా భర్త ఇలా ఉండాలని కోరుకో, దేవుడు కార్యం చేస్తాడు. నా కుటుంబం ఇలా ఉండాలని కోరుకో, దేవుడు నీ కార్యం చేస్తాడు. అందుకు నువ్వు సహించవలసి ఉంది. రెండో విషయం, నీ భర్తకు లోబడి ఉండడం మంచిది. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు? హల్లెలూయా. లోబడి ఉండడం అంటే, అన్నయ్య నేను అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అన్నయ్య. అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట చెప్పునా? ఆయన కోపం వచ్చినప్పుడు లోబడి ఉండు. చల్లగా ఉన్న టైం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత నీ మాట వింటాడు, కూలైపోతాడు. 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎదురు చెప్పమాక, ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ ఆలోచన చెప్పు. ఎందుకు 10 మందిలో రెచ్చిపోతాడో చెప్పనా? అతను మగవాడు, ఈగో అడ్డం వస్తుంది. ఏదో మీసాలు మా మూతి మీద లేవు, మన ఏలేవా? రే, మూతి మీద మీసం ఉంటే పౌరుషము గలవాడవైతే అంటుంటారు, చూసారా? నేను అందుకని తిప్పినంత పెట్టలా, అసలు మొత్తం తీసేద్దాం అనుకున్నాను, కానీ వికారంగా ఉంటుందని తీసేట్లా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈ మూతి మీద మీసాలు తీసినంత మాత్రాన పవర్ లేదనుకోమాగా, పౌరుషం లేదనుకోమాకండి. మూతి మీద మీసాలు తీసిన అసలు నమ్మకూడదు. పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారు వాళ్ళల్లో, తెలుసా? తలకాయలు కోసుకొని సంచులో పెట్టుకొని మూతి మీద మీసం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. తలకాయ కసక్కను కోసుకొని సంచులో పెట్టుకొని మూతి మీద మళ్ళీ మీసం ఉండదు, ఎర్రగంటే వెళ్ళిపోతాడు. మీసములో ఉందని కాదు నేను అనేది, ఆ బాడీలో ఒక రకమైన ఈగో ఉంది. మా శరీర భాగాల్లోనే ఒక ఈగో పనిచేస్తుంది. అది మా బలహీనత. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందమ్మా? నేను మీ అన్నయ్యను కదా, నేను అనుభవం, నేను నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను మగ మనిషిని కాబట్టి నాకు ఆ విషయం తెలుసు కదా. మాలో ఆ యుగో, మేము ఎంత కాదనుకున్నా మాలో ఆ యుగో పనిచేస్తుంది. ఎందుకంటే అది కావాలని దేవుడే ఆ పదార్థాన్ని పెట్టాడంటారు నేను. ఎందుకంటే నా మాట వినాలి, నా భార్య, నా పిల్లలు నా మాట వినాలి అనే ఆలోచనలు మాలో ఉంటాయి. లోబడాలది అనే ఆలోచనలు ఉంటాయి. జ్ఞానవంతురాలైతే ఆ కాసేపటికి లోబడి తన యొక్క ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చోబెట్టి తనని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటుంది. అది జ్ఞానవంతురాల యొక్క
లక్షణం. హల్లెలూయా. అలా కాకుండా ఆడు కై నరుస్తుంటే నువ్వు కూడా కై నరిస్తే 2 కుక్కలు కలబడుకున్నట్టుంటాయి ఇంట్లో, 2 కుక్కలు కలబడుకున్నట్టుంటాయి. ఇంకా తర్వాత అరుపులు పోయి వేరే శబ్దాలు వినపడతాయి. ధవి ధవి చంపేశాడు. నెక్స్ట్ సౌండ్లు వేరుగా ఉంటాయి. ఏ పురుషుడు కూడా మందు తాకపోతే నిన్ను కొట్టడానికి చాలా ఆలోచిస్తాడు. ఏదో బలమైన కార్యం అయితే తప్ప నీ ఒంటి మీద చెయ్యలేడు భర్త. ఎందుకంటే అతనికి తెలుసు నువ్వెంత ముఖ్యమో తన జీవితంలో. కానీ నేనేమంటానంటే కొన్ని సందర్భాలలోనైనా ఆ భర్తకు లోబడి ఉండడం నేర్చుకో. చేత కదా, వల్ల కదా. ఈ బోధలు ఎవరు బోధించట్లేదని చూస్తున్నారు కదా. లేచింది మహిళా లోకం, ఇది ఎప్పుడో వచ్చింది ఈ పదం. నీవేమో లేవద్దు కూర్చో అంటున్నావు. లేస్తే లే అమ్మా, నాకెందుకమ్మా. గాలిపటం లేచినట్లు లేచి తెగిపోయావనుకో, ఏ చెట్టు మీద పడతావో తెలియదు. అది ముళ్ళ చెట్టు అనుకో, చీలిపోతావమ్మా, చీలాకులైపోతావు. నీ బ్రతుకు చీలాకులైపోద్ది. లేచావనుకో. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను దేవుని దగ్గర, ప్రభువా గడ్డి పరక్కి కోపం వస్తే ఏం చేస్తుంది? గడ్డి పరక్కి ఇగో వస్తే కోపం వస్తే ఏం చేస్తుంది? లేచి పడిద్ది. నేను ఎక్కడ ఉండను, ఈ చర్చిలో ఉండను, నా కోపం వస్తుంది, నన్ను గడ్డి పరక్గా తీసేస్తారా, చీపిరితో ఊడ్చేస్తారని లేచింది అనుకో కోపంతో. ఏంటది? వినండి జాగ్రత్తగా మీరు కూడా. గడ్డి పరక్కి ఊడుస్తున్నారని చీపిరి గడ్డతో ఊడ్చారని రెచ్చిపోయి కోపం వచ్చి లేచింది అనుకో, లేచి మందిరానికంటే ఐటిల్లి చూసావా నా దెబ్బ చెబితే ఊడ్చేదానికంటే ఎత్తుకెదిగాని అంటుంది అని కింద పడిద్ది. ఏదో ఒక రోజు కింద పడిద్ది కదా, ఏదో టైంలో కింద పడిద్ది కదా. కింద పడిన తర్వాత గడ్డి పరకను ఏం చేస్తారు? బీరువాలో పెడతారా? ఊడ్చి అగ్నిగుండములో వేస్తారు. ప్రభువా చాలాసార్లు నేను రెచ్చిపోకుండా నీ పాద పీఠముగా నన్ను మార్చండి. రెచ్చిపోయే గడ్డిగా నన్ను ఉంచొద్దు. మనోళ్ళకు భలే కోపం, రెచ్చిపోయి గడ్డి పరక లేచింది. ఒకడో ఇక్కడ మోకాళ్ళలోతు నీళ్లు, రెచ్చిపోయిందో గడ్డి పరక. ఈడ లేచి రోడ్డు మీద వాలింది ఆ గడ్డి పరక. అక్కడికి నేను వాళ్ళ బావను పంపించా, ఆ గడ్డి పరక వెళ్తుందో చూడరా అని. వెళ్ళాడు, రెచ్చిపోయింది గడ్డి పరక, రెచ్చిపోయింది. పరమ వరస్ట్ దరిద్రుడు, భ్రష్టుడయ్యాడు ఇప్పుడు వాడు. నాకు కూడా అదే, ప్రభువా నేను రెచ్చిపోతే ఎక్కడ పడతానో నాకు తెలియదు. లోబడే తత్వం నాకు కూడా నేర్పించండి. నువ్వు లోబడమ్మా, అదే యోగ్యమైన ప్రవర్తన. హల్లెలూయా. 3, సుఖాన్ని పంచే సహకారివి నీవే నీ భర్తకి. ఏం పంచుతావు? హల్లెలూయా. అసలు బైబిల్లో ఒక మాట ఉంది. నేను పురుషుడిని కనుక అన్ని విషయాలు చెప్పలేను. ఒక్క చూపుతో వశపరుచుకుందట ఆ ప్రియురాలు. ఎవరో ఒక్క చూపుతోనే వశపరుచుకుందట. అవును, నాకు తెలియక అడుగుతాను ఒక్క మాట మీకు. నన్ను కాసేపు మీ సొంత తండ్రిలాగా అన్నయ్యలాగా భావిస్తారంటే చేతులు ఎత్తారా? అల్లులే చెప్పమన్నానా? మీ అన్నయ్యలాగా మీ తండ్రిలాగా భావిస్తే నన్ను చేతులు ఎత్తండి. ఓకే. నీ భర్తను నువ్వు ఆకర్షించే విధంగానే నీ ఇంట్లో ప్రవర్తిస్తున్నావా?
బయటికి వెళ్ళేటప్పుడు అంత శుభ్రంగా వెళ్తావు కదా, ఆ శుభ్రత ఇంట్లో ఏమైంది అంటున్నాను నేను. ఏమనుకోవద్దు. ఇంట్లో ఉన్నప్పుడేమో ఆ జిడ్డు ముఖం, ఆ నైటీ ముఖం, ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడదో. ఆయన ప్రేమించి 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 వస్తాడు ఇంటికి. మనసులో ప్రేమించుకొని వస్తాడు. ఏడక రాగలడు వాడి గాలి తుస్సుని తీసింది. ఆ తర్వాత వాడు చేయాల్సింది చేస్తాడు. ఆ తర్వాత ఎడుకొచ్చి, అన్నయ్య మీకు మాట చెప్పాలి అన్నయ్య. చెప్పమ్మా. ఇప్పుడు కాదు అన్నయ్య, తర్వాత మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు. నాకు వెంటనే అర్థమైపోయింది ఆడు పోయాడులే అని. ఆడు తప్పిపోయాడు, ఏం వచ్చిందిలే. ఈ మధ్య కాలంలో అన్నయ్య నా గాలి లేదు, నా ఊసు లేదు, నా మాట లేదు అని గిట్టట్లేదు అన్నయ్య. మరి ఎందుకనమ్మా మారాళ్ళే అన్నయ్య, ఆయన తప్పిపోయాడు అన్నయ్య. మరి ఏం చేస్తావమ్మా? ఇంటికి రాంగలోనే ఉన్నది లేనిది మొత్తం కడిగేస్తున్నాను అన్నయ్య. రోజు కడుగుడే నా పని. ఈ కడుగుడుకు తట్టుకోలేక ఆడు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళొస్తున్నాడు. కడగడం మానే, అడగడం మానే, ఆకర్షించడం చూడు అంటాను నేను. ఆ సైతాన్ ఎవరు? పనికి మాలింది. నేను చాలామందిని చూస్తాను. ఈడు అక్రమ సంబంధం పెట్టుకునేది పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ఒక మిరపతోటలో నల్లటి ముంత ఒకటి ఉంటుంది చూశారు, ముక్కు ఉండదు, మోహం ఉండదు దానికి. ఆ సైతాన్ దాన్ని ఉంచుకుంటాడు వీడు. వీళ్ళ భార్య ఏమో బాగానే ఉంటుంది. ఏంటి కథ అంటే ఏమైందంటారా? నీ పక్కన కూర్చొని ఫోటో దిగితే, నీ పక్కన కూర్చొని ఆ పనికి మాలిందని ఫోటో దిగమంటే నీ అరికాలు చక్కదనానికి కూడా పనికిరాదు ఆ పనికి మాలింది. ఏంటంటారు సంగతే? ఆమెదేమో స్వీట్ వాయిస్, నీదేమో కంచు వాయిస్. అదే తేడా. హలో, ఏడన్నా సాయంత్రం ఏం చేయమంట? సాయంత్రం కొంచెం కుదరదు, నువ్వు ఇచ్చావని. మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను లేరా, అంతకాడికి మరి ఫోన్ ఎందుకు తెచ్చొచ్చావు? ఏంటి ఇక పెట్టేలే, చూశారులే సంబడం. అటునుంచి ఎవరైనా ఫోన్ చేస్తే, హలో ఏంటి వాయిస్ డల్గా వస్తుంది, బాగలేదా? నిన్నేదో తలనొప్పి అన్నావు కదా, హాస్పిటల్లో చూపించుకోపోయావా? నా దగ్గరికి రా, జెండుమో రాస్తాను. ఆ సైతాన్దేమో అలా ఆకర్షిస్తుంటే నువ్వు ఏనాడైనా పక్కన కూర్చొని జెండుమో రాసావా? సరే భక్తురాలు కదా, పక్కన కూర్చొని సిలువు గుర్తులన్నీ చచ్చావా? పొమ్మంటే ఎందుకు పోడు? ఏమనుకోవద్దమ్మా. నేను అన్నయ్యలాగా ఫస్ట్ చెప్పాను మీకు, మీరు నీ సొంత అన్నయ్యలాగే నేను చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నీ ద్వారానే అతనికి సుఖ సంతోషం రావాలి. భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు. భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు. మందు తాగితే ఎంత మత్తు వస్తుందో భార్య ప్రేమ అంత మత్తు వస్తుంది. మందు త్రాగినటువంటి వాడికి ఎంత సంతోషం ఉంటుందో భార్య ప్రేమించే భార్య దొరికినటువంటి వాడికి అంత మత్తు, అంత సంతోషం ఉంటుంది ఇంట్లో. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నీ భర్తే. ఆ భర్త ఇంకొకరు సొంతమైతే నువ్వు తట్టుకోలేవు. అత్తమామ దూరం అవని, అన్నదమ్ములు దూరం అవని, చివరికి ఆస్తి పోని, నీ భర్త పోకూడదు. నీ భర్త నీ జీవితానికి ముఖ్యమైన వ్యక్తి. ఆ ముఖ్యమైన బంగారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ ముఖ్యమైన వజ్రము లాంటి వాడిని నువ్వు నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు.
నీ భర్త తర్వాతే ప్రపంచంలో నీకు ఎవరైనా. అర్థమవుతుందా? బిడ్డలతో సహా, నీ కడుపును పుట్టిన బిడ్డలకు కూడా రెండో స్థానమే. అలా నువ్వు చేసినప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కన్న బిడ్డల కంటే ఎక్కువైన వాడు, కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువైన వాడు నీ భర్తే. ఇంకొక మాట చెబుతాను నిన్ను త్వరగా. హల్లెలూయా. అతని పరువుకు భంగం కలిగించొద్దు. అతను ఇగో దెబ్బతినకుండా లోబడమని చెప్పాను కదా, అతను సుఖాన్ని పంచమన్నాను కదా. అతని పరువుకి ఎక్కడా భంగం కలిగించొద్దు. జ్ఞానం కలిగి కాపురం చేసుకో, వివేకం కలిగి ఉండు. అతను పరువుకు భంగం కలిగించేది ఎక్కడ ఉండొద్దు. నువ్వెక్కడా ప్రవర్తించొద్దు. మీకు దండం పెట్టి చెబుతున్నాను. సంసారాలు కావాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి. సంసారం దీవెనకరంగా ఉండాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మీ ఆశను దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఆవిడ మగవాళ్ళతో సనువుగా ఉంటుందిరా. మగోళ్ళతో భలే సనువుగా ఉంటుంది వాళ్ళ భార్య, ఆడి భార్య. మగోళ్ళను చూడగానే రెచ్చిపోయిద్దిరా రే వాళ్ళ ఆవిడ మగోళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, అక్కడక్కడే తిరుగుతుంటుంది కుక్కలాగా. ఏమనుకోవద్దు, ఇలాంటి మాటలే వస్తాయి నాకు. రెచ్చిపోయే చూపు చూసిద్ది, రెచ్చగొట్టే చూపు చూసిద్ది వాళ్ళ ఆవిడ. లేరా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు అంటే మీరు నిజంగా యథార్థవంతులైతే చూపించండి. ఉన్నారన్న లోకంలో ఉన్నారన్నటువంటి వారు చేతులు ఎత్తాలి. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు ఏ తప్పు చేసినా ఆ భారం నీ భర్త మీదే పడిద్ది. ఫలానా వాడి భార్య అంటారు, ఫలానా వాడి భార్య గద్దరదంటారు, ఫలానా వాడి భార్య మొగోళ్ళను చూడగానే రెచ్చిపోయిద్ది అంటారు. దాని చూపులు చూస్తేనే మొగోళ్ళకి ఒక రకమైన ఆలోచనలు వస్తాయని చెప్పుకుంటున్నారు ఊళ్ళో. నీ భర్తకు అవమానం కలిగించేటట్లు ఎక్కడ ప్రవర్తించొద్దు. రెండో విషయాన్ని చెబుతున్నాను, విను. నీ భర్తని సమాజంలో తక్కువగా చూపించమాక. నీ భర్తని ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసుకుంటున్నావో, నువ్వు కూర్చున్న కొమ్మను నీవే నరికి పడేస్తున్నావు. నీ భర్తని నువ్వు ఎప్పుడైతే నీ పుట్టింట్లో కూడా నీ భర్తను తక్కువగా చేయొద్దు. అసలు పుట్టిల్లొద్దు అనుకో. నా కూతురు కూడా చెబుతున్నాను నేను, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తండ్రిగా నేను ఏం ఆలోచిస్తాను? నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు గుర్తురావు, నీ భర్త గుర్తురావు, నీ పిల్లలు గుర్తురారు. ఆడు ఏదైనా తేడా చేస్తే తప్ప మాకు అసలు గుర్తే రారు. అలాంటప్పుడు నీ భర్తని మా దగ్గరకు వచ్చి తక్కువ చేసుకున్నట్టు వలన, తక్కువగా మాట్లాడుట వలన నీ భవిష్యత్తు దెబ్బతింటూ వస్తుంది. నీ భర్తని ఒక హోందాతనంగానే చూపించు. స్తోత్రం చెప్పాలి. మీ రహస్యవాదులు ఎన్నో ఉండొచ్చు. వాడి బలహీనతలు నీకు తెలుసు, నీ బలహీనతలు అతనికి తెలుసు. మీకు అర్థమవుతుందా? నేను పురుషులకు చెప్పేది పురుషులకు చెబుతాను. ఇప్పుడు ఇదే కూడిక ఆడ బలహీనతలు ఉన్నాయి, నేను కాదనను. మనందరం బలహీనులమే. మంచివాడు ఎవడూ లేడు ఈ లోకంలో. నువ్వు ఒక కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకో. స్తోత్రం చెప్పాలి. నేను ఎంత బలహీనుడునో నా భార్యకి తెలుసండి, మా అమ్మకు కూడా తెలియదు. నిజం చెబుతున్నాను. నేనెంత బలహీనుడునో, నేను ఎన్నిసార్లు తొందరపడి మాట్లాడతానో, ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తానో నా భార్యకి తెలుసు. మీకు ఎవ్వరికీ తెలియదు. నా భార్య ఆమె కడుపులో పెట్టుకొని నన్ను ఒక బిడ్డలాగా, తన బిడ్డలాగా కాపాడకపోతే నేను మీ మధ్యలో ఇంత ఘనంగా ఎలా నిలబడగలను? మీకు అర్థమవుతుందా? నా పరువుని,
నా మర్యాదను కాపాడుతుంది నా భార్య కాదంటారా? నా పరువు తీయడానికి నేను బుద్ధిహీనుడినై ఉండాల్సిన అవసరంలా. ఆమెకు నచ్చనట్లు నేను బ్రతకపోతే నా పరువు తీసేయచ్చు. ఆమెకు నచ్చనట్లు నేను మాట్లాడకపోతే నా పరువు తీసేయచ్చు. గమనించాలి మీరు. నీ భర్త పరువుని నువ్వు కాపాడే స్త్రీగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అరే రే 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 ఇంటి పక్కన వాళ్ళకి చెప్పింది, ఇంటి ముందర ఆయన చూపులకు అలాగే కనపడతాడా ఆంటీయో, ఆయన సంగతి మీకు తెలియంది ఏముందా ఆంటీ, ఆయన సంగతి మీకు తెలియంది ఏముంది, ఆడితో నేను కాబట్టి ఏగుతున్నాను, ఈడితో నేనుగా పొద్దు గూగులు ఇంటి పక్కన వాళ్ళతో చెప్పిద్ది, ఇంటి ముందు వాళ్ళతో చెప్పిద్ది, బంధువులకు చెప్పిద్ది, రక్త సంబంధులకు చెప్పిద్ది. ఆడు సిగ్గు తీసింది ఎప్పుడో. పశ్చాత్తాపడుతున్నారా? ఆలోచిస్తున్నారా? నేను ఎక్కడ తీశాను అనుకుంటున్నారా? ముగించమంటారా? మరి తట్టుకోలేమన్నా ఈ ప్రెజర్కి. యేసు రక్తమే జయం, మాకు ప్రశాంతంగా విడిచిపెట్టేది ఒక ముద్ద అన్నది వెళ్ళిపోతాం బాబు అన్నటువంటి వారు అల్లుడు చెప్పండి. ఆ శాఖలైన ఎలా ఉతుకుతాడో కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ఉతికేస్తున్నావు బాబు, నీ కొందరాలు. మా అమ్మన మా నాన్న కూడా ఈ మాటలు చెప్పలేదు, మమ్మల్ని ఇంత గట్టిగా మాట్లాడలేదు అన్నయ్య అంటారా? సీనియర్ మోస్ట్ క్రైస్తవులు ఉంటారు, మీ పక్కనే కూర్చుంటారు, అక్కడక్కడ కూర్చుంటారు. ముదురులు బీరకాయలో ముదిరిపోయిన బెండకాయలు ఉంటారు. అదేదో వర్షం వస్తే వరద వస్తుందంట, ఆ వరదలో కొన్ని కప్పలు పోయినాయి, కొన్ని కొత్త కప్పలు వచ్చి బండ కింద చేరినాయి. పొద్దున్నే సాకలాయన వచ్చాడు ఉతుక్కోవడానికి. కొత్త కప్పలు 10 ఉన్నాయి, పాత కప్పలు 10 ఉన్నాయి. అందులో ఆ సాకలాయన ఉతుకుతున్నప్పుడు ఢబా ఢిబి అంటున్నది కదా బండ కింద శబ్దాలు ఎక్కువ. ఈ కొత్త కప్పల పాపం ఎప్పుడు ఇలా అలాంటి శబ్దాలు? ఓ దేవుడు, అమ్మ ఏందమ్మా అది పిడుగులు పడుతున్నట్టుందంటే మీలాగే నవ్వుతున్నాయి పాత కప్పలన్నీ. ఏంటమ్మా అలా నవ్వుతున్నారంటే, అవి అంటే ఎందుకు అలా భయపడతావా? మనకు తెలియందా ఏంటి? ఒక గంటాడు బాదుకొని వెళ్ళిపోతాడు, తర్వాత మామూలే. వీళ్ళ మాట వింటే మీరు బాగుపడరు. వాళ్ళు ఇటుగుడాలు చెడిపోయారు, మిమ్మల్ని జడగొడతారు ఆ సైతాన్లు. ఆ సైతాన్లు ఇక్కడ ఉండకుండా ఉండునుగాక యేసునామంలో. వాక్యాన్ని వాక్యంగా తీసుకొని, అర్థమవుతుందా? దైవజనుడు మనల్ని ప్రేమించి ప్రభువు ఆయన ద్వారా మనతో మాట్లాడతాడు అనుకున్నటువంటి వారు మీరు యోగ్యమైన కుటుంబాలు కట్టుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. పరువు తీస్తారా, ఉంచుతారా? నీకు ఎంతమంది పిల్లలు ఎంతమంది? 2, 3? నీ భర్త కూడా ఇంకొకడు, నీ భర్త కూడా ఇంకొక కొడుకు. నీకు స్తోత్రం చెప్పాలి. నీ భర్త కూడా ఇంకొక కొడుకు. పిచ్చోడు కోపడతాడు, కానీ నువ్వు లేకపోతే నువ్వు అక్క అయ్యగారు ఉన్నాడుగా, బాగున్నాడుగా, నువ్వు 2 రోజులు ఊరెళ్ళక్క, ఆ పిచ్చోడు ఏం చేస్తాడో కెమెరా పెట్టింది. మాటికి పిచ్చోడు తిరిగినట్టు, అమ్మ రాలేదా? అమ్మ ఏందంటంగా రాలేదు. వీడు కూడా కొడుకు, ఆడు కూడా కొడుకే. హల్లెలూయా. అమ్మ రాలేదేంటి? మీ అమ్మ ఇంకెందుకు రాలేదు? పిచ్చోడైపోతాడు. ఆ బలహీనత చూసుకొని మీ ఇంటికి వెళ్ళిపోతావా? నీకు జాలి దయా కనికరం ఏం లేదా? నీ పిల్లలు విడిచిపెట్టి ఎన్రాలు ఉంటావు, నీ భర్త విడిచిపెట్టి కూడా నువ్వు ఉండొద్దు. కఠినంగా మాట్లాడుతాడు, కానీ అతడు కూడా నీ కొడుకులు అంటాడే. కొడుకుతో ఎందుకు పోల్చానో తెలుసా? మీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు నాకు ఈ పిర్రకు గడ్డలేసింది. చిన్న పిల్లోడప్పుడు
నాకు 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయి. మా అమ్మ ఆ నిక్కర తీసేసి అలా సమ్మగా ఉండేటట్టు ఎట్లా అనేది భలే సమ్మగా నిద్రపోయేవాడిని నేను. ఇప్పుడు గడ్డలెత్తే ఎవరనాలి? కొడుక, కూతురా, అమ్మ, నాన్న, ఎవరో? నేను ఎవరు నాకు గుర్తొస్తారు? మా అమ్మ గుర్తొచ్చిందా? మా నాన్న గుర్తొస్తాడా? నా పిల్లల దగ్గరికి వెళ్ళి నేను అలా అనిపించగలనా? అంటే ఏ స్థానములో ఒక స్త్రీని దేవుడు ఉంచాడో మీరు అర్థం చేసుకోండి.